పిఎస్ లిమిట్స్లో మనకి ఒక సైబర్ ఫ్రాడ్ గురించి ఒక కంప్లైంట్ కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది. దాంట్లో కంప్లైనెంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక నంబర్ నుంచి ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆయనకి కొన్ని చాట్స్ వచ్చాయి. ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఒక లేడీ సంబంధించిన అకౌంట్స్. ఆ లేడీ ఫోటో పెట్టుకొని లేడీ పేరు పెట్టుకున్న అకౌంట్ నుంచి మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారని కంప్లైనెంట్ని అడగడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా చాలా పెద్ద వయసు అని కంప్లైనెంట్ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ అకౌంట్ నుంచి ఆయనకి కంటిన్యూస్గా కొన్ని ఆడియోస్ పంపించడము, కొన్ని మెసేజ్లు చేయడము జరిగింది. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి ఆయనకి మేము పోలీసు నుంచి మాట్లాడుతున్నాము, మీరు అసభ్యకరంగా కొంతమంది మహిళలతో మీరు ఫేస్బుక్ మీద మాట్లాడుతున్నారు, మీరు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ప్రాపర్టీస్ గురించి అంత డీటెయిల్స్ కనుక్కొని మేము ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ మాట్లాడుతున్నాము, మీరు మాకు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మిల్స్ మీద రేడ్లు చేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైనెంట్ నుంచి అరౌండ్ 1 crore తీసుకోవడము విడుదలుగా జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చినాక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు చైతన్య కృష్ణ పవన్, రెసిడెంట్ ఆఫ్ ఇంకొల్లు, బాపట్ల డిస్ట్రిక్ట్, 27 years old. ఇతని మీద ఇంతకుముందు కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో, క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇదే సేమ్ ఎంఓతో ఒక కేసు ఉంది. దాంట్లో కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు. దాంట్లో కూడా ఇలాగే ఫస్ట్ ఇతను చేసే ఎంఓ ఏంటంటే, ఇతను ఒక మహిళ ఫోటో పెట్టుకొని పేరు పెట్టుకొని ఫేస్బుక్ అకౌంట్ నుంచి కొంతమందిని ఐడెంటిఫై చేసి చాట్స్ చేస్తారు. చాట్స్లో మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారా, ఒప్పుకుంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇవ్వడము, వాళ్ళతో రకరకాలుగా చాట్లు చేయడము చేస్తాడు. దాని తర్వాత మీరు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇతనే వేరే నెంబర్తో మాట్లాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్లు తీసుకుంటాడు. సో ఈ కేసులో ఇతను ఇంతకుముందు చేసిన దాంట్లో ఈ కేసులో ఇతను శైలజ అని ఒక పేరుతో, సునీత అని ఒక పేరుతో, నీలిమ అని ఒక పేరుతో కంప్లైనెంట్స్తో చాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇతను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు నేను ఫలానా కోర్ట్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను, నేను ఫలానా ఎస్ఐ మాట్లాడుతున్నాను, సిఐ మాట్లాడుతున్నాను, హైకోర్టు లాయర్ మాట్లాడుతున్నానని కూడా ఇతను ఫోన్ చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో ఇతను ఏదైతే ఇతను డబ్బు తీసుకున్నాడో, కొంత డబ్బు ఇతను సొంత అకౌంట్లో తీసుకున్నాడు, కొంత డబ్బు వేరే అకౌంట్స్, ఫ్రెండ్స్ అకౌంట్స్లో తీసుకున్నాడు. ఆ ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఇతనికి ఆ డబ్బు పంపించడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ ఇతను ఆల్మోస్ట్ 40 lakhs అమౌంట్స్ ఇతను డైరెక్ట్గా బెట్టింగ్ చేస్తాడు. ఇతను ఆన్లైన్ బెట్టింగ్ చేస్తాడు. ఆన్లైన్ బెట్టింగ్లో ఇతను వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు ఇతను బెట్టింగ్లోనే ఇతను కూడా పోగొట్టుకున్నాడు. ఫస్ట్ వాళ్ళని మోసగించి తీసుకున్నాడు, తర్వాత ఇతను కూడా 1 కోటి రూపాయ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా ఇతను ఈ సైబరాబాద్ కేసులో కంప్లైనెంట్ నుంచి 1,73,000 తీసుకోవడం జరిగింది. ఇంకొక అతని దగ్గర నుంచి 2 lakhs, ఇంకొక అతని దగ్గర నుంచి 20 lakhs. ఇలా ఇతను చాలామందిని ఫ్రాడ్ చేశాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇది ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ప్రజలకి తెలియాలి ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. సో ఏ రకంగా క్రిమినల్స్ ఎటువంటి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నారు, దాని మీద అవగాహన రావాలి. మీకు ఇట్లాంటి కాల్స్ వస్తే దయచేసి నమ్మకూడదు.
సో దయచేసి ఇట్లాంటివి ఎవరైనా మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ ఫోన్ చేసి కానీ వాట్సాప్ మీద కానీ ఎవరైనా ఇట్లాంటి మీకు తెలియని వారు తో చాట్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడవద్దు. ఒకవేళ వస్తే దాన్ని నమ్మొద్దు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా ఇట్లాంటి మోసాల మీద ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి అని ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ అరెస్ట్ గురించి అదేవిధంగా ఈ ఎలా వాళ్ళు చేస్తున్నారని మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. సో ఈ కేసులో మంచి పని చేసిన పట్టాపురం ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. రికవరీ ఇతని దగ్గర రికవరీ ఏమి ఆన్లైన్ బెట్టింగ్ మీద ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇంకా ఇది ఫస్ట్ ఇతనిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కడ పోయింది, ఎవరికి పోయింది, అది అంటే ఆన్లైన్ బెట్టింగ్లో ఏంటంటే ఇప్పుడు అకౌంట్స్ మేము ఐడెంటిఫై చేశాము. ఒక అకౌంట్ పంజాబ్లో ఉంది, ఒక అకౌంట్ యూపీలో ఉంది, ఒక అకౌంట్ గుజరాత్లో ఉంది, ఒక అకౌంట్ బీహార్లో ఉంది. అవన్నీ ఫేక్ అకౌంట్స్. సో అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి కొద్దిగా టైం తీసుకుని అది కూడా చేస్తాం. ఎవరికి వాళ్ళకి ఇతను నేను ఇల్లు కడుతున్నాను, ఇల్లు కోసం నేను డబ్బు తీసుకున్నాను, మీ అకౌంట్కి వస్తుంది, వాళ్ళు మొత్తం డబ్బు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇతనికి కొట్టేశారు. అది కూడా చూసాము. వాళ్ళు కమిషన్ తీసుకోవడం కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళని ముద్దాయిలుగా యాడ్ చేయలేదు. వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసాము, విట్నెస్గా పెట్టాము. ఇతని మీద కేసు అయితే ఒకటే ఉంది, ఇది సెకండ్ కేసు. కానీ చాలా మందిని ఇతను మోసం చేశాడు.